హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్లో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి సదరం సర్టిఫికేట్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్ అనేది ప్రారంభించనుంది ఏపీ ప్రభుత్వము. అయితే ఈ సదరం స్లాట్ బుకింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది వివరంగా అయితే తెలియజేస్తాను. కొంతమంది ఆన్లైన్లో మనమే చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. వాటికి సంబంధించిన వివరాలు అయితే చెప్తాను. అలానే ఇక్కడ మనకు ప్రభుత్వము కొత్తగా 5 రకాల వైకల్యాలకు సంబంధించి కూడా సర్టిఫికేట్లు అనేటివి జారీ చేస్తామని చెప్పింది. టోటల్గా 21 రకాల వైకల్యాలకు సంబంధించి సదరం సర్టిఫికేట్లు అనేటివి ఇస్తున్నారు. ఆ యొక్క 21 వైకల్యాల గురించి కూడా నేను మీకు చెప్తాను. స్లాట్ బుకింగ్ అనేది చేసుకోండి. కేవలం 2 రోజులు మాత్రమే వారానికి అవకాశం అయితే ఇస్తున్నారనమాట. 2 రోజులు మాత్రమే బుకింగ్కి అవకాశం అయితే కల్పిస్తున్నారు. వెంటనే త్వరపడండి. మీ దగ్గర ఇంకా కూడా సర్టిఫికేట్ కనుక లేకపోయినట్లయితే అసలు ఎందుకు ఆలస్యం అయితే చేశారు అనేది వివరాలు కూడా అందాయండి. వివరంగా అయితే తెలియజేస్తాను. టోటల్ కన్ఫ్యూజ్ లేకుండా వివరంగా అయితే చెప్తాను. మీకు అందరికీ కూడా అర్థమవుతుంది. లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలకు సంబంధించినటువంటి సదరం స్లాట్ బుకింగ్స్ అనేటివి ఓపెన్ చేయనుందన్నమాట. ఈ నెల 25వ తేదీ నుంచి అయితే స్లాట్ బుకింగ్ అనేది అవుతుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల ద్వారా లేదా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క సదరం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్లో మనం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. కాకపోతే ఏదైనా తప్పు కనుక పెట్టినట్లయితే స్లాట్ బుకింగ్ అయితే అవ్వదన్నమాట. అందులోనూ ఆ రోజు ఈ యొక్క సైట్ ఏదైతే ఉందో సదరం సైట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ సదరం సైట్ అయితే ఏదైతే ఉందో ఇది వర్క్ అవ్వదు. సర్వర్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. మీరు వీలైనంత వరకు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి చూపించి సదరం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే తొందరగా ఎవరైతే వెళ్ళి చేసుకుంటారో వాళ్ళకే స్లాట్ బుకింగ్ అనేది అవుతుంది. కేవలం 3 నెలలు మాత్రమే స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలకు సంబంధించి మాత్రమే రిలీజ్ చేస్తారు. స్లాట్ బుకింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మరొక సమాచారం ఏంటంటే కొత్తగా అడిషనల్గా ఒక 5 రకాల వైకల్యాలకు సంబంధించి అడిషనల్గా యాడ్ చేశారు. ఆ వైకల్యాలు కనుక ఉండినట్లయితే మీకు ఈ సదరం సర్టిఫికేట్ అనేది వస్తుందని చెప్తున్నారనమాట. అసలు టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 21 వైకల్యాలకు సంబంధించి సదరం స్లాట్ బుకింగ్ అనేది జరుగుతుంది. వాటి గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొదటిగా వచ్చేసి లెప్రసీ క్యూర్డ్ పర్సన్, అంటే కుష్టు వ్యాధి నివారణ. అంటే కుష్టు వ్యాధి అనేది వచ్చి అది నివారణ అయిపోయి చేతులు కాళ్ళు దెబ్బతిండి ఉంటే వాళ్ళు స్లాట్ బుకింగ్ అనేది చేసుకుంటే పెన్షన్స్ అనేవి వస్తాయి. వాళ్ళకి సదరం సర్టిఫికేట్ కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ లోకోమోటర్ డిసేబిలిటీ, రెండోది. నడవడంలో ఏమైనా సమస్యలు కనుక ఉండినట్లయితే కాళ్ళు చేతులు సరిగ్గా కదలలేకపోవడం, వీల్ చైర్కే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా పోలియో అదేవిధంగా ఈ యొక్క స్ట్రక్చర్ మీద నడిచేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా లోకోమోటర్ కింద అయితే వస్తారనమాట. నెక్స్ట్ మరుగుజ్జుతనం. దీని గురించి అయితే అడిగారనమాట. మరుగుజ్జులకు సదరం సర్టిఫికేట్లు వస్తాయా అని చెప్పి. మరుగుజ్జులకు సంబంధించి సదరం సర్టిఫికేట్లు వస్తాయి. కాకపోతే పెన్షన్స్ అనేటివి మన యొక్క ఏపీ ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. సదరం సర్టిఫికేట్ వచ్చినా కూడా ఈ యొక్క మరుగుజ్జు కేటగిరీకి సంబంధించిన పెన్షన్స్ అనేటివి ప్రభుత్వం అయితే ఇవ్వడం లేదు మన యొక్క ప్రభుత్వము. వాటికి సంబంధించిన వివరాలు కూడా ముందు రోజులు అయితే తెలియజేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సెరిబ్రల్ పాల్సీ. ఇది వచ్చేసి పుట్టుకతోనే మెదడు సమస్య వల్ల కదలికలు సరిగ్గా ఉండవు అనమాట. వణుకుతూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళకి కూడా సదరం సర్టిఫికేట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కండరాల క్షీణత. ఇది వచ్చేసి మస్కులర్ డిస్ప్రోసీ అంటారనమాట. కండరాలు ఉంటాయి కదా, ఈ యొక్క స్ట్రెంత్ ఉండేటువంటివి. అవి వచ్చేసి సరిగ్గా పనిచేయకపోవడం, బరువులు ఎత్తలేకపోవడం, నడవలేకపోవడం, ఇలాంటి సమస్యలు అయితే ఉంటాయి వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి దీర్ఘకాలిక నాడీ సమస్యలు, న్యూరలాజికల్ కండిషన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్గా అయితే ఉంటాయన్నమాట. నాడీ వ్యవస్థ అనేది సరిగ్గా ఉండలేకపోవడము. వీళ్ళు వచ్చేసి కదలలేరు అనమాట సరిగ్గా. వీరికి సంబంధించి కూడా సర్టిఫికేట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నరాలు దెబ్బతిని శరీర బలం కోల్పోవడం, అంటే చూపు మాట సమస్యలు, మల్టిపుల్ స్కిరోసిస్ అంటారు అనమాట దీన్ని. దీనికి సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట. కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయన్నమాట, వీళ్ళకి సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్లు అనేవి వస్తాయి. నెక్స్ట్ వినికిడి లోపం, హీరింగ్ ఇంపైర్మెంట్స్ అంటారనమాట వీళ్ళని. వీరికి సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. మెంటల్ ఇల్నెస్, మానసిక అనారోగ్యం, డిప్రెషన్, భయం వల్ల రోజు వారి పనులు చేసుకోలేకపోవడము, మెంటల్గా స్టెబిలిటీ అనేది లేకపోవడం ఉన్నటువంటి వాళ్ళకి కూడా సదరం సర్టిఫికేట్లు అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి 11వ వైకల్యం వచ్చేసి తెలివి తక్కువగా ఉండడం అనమాట. చదువులు పనులు ఇవన్నీ కూడా చేసుకోలేకపోవడము, ఇంటలెక్చువల్ డిసేబిలిటీ అంటారనమాట దీన్ని.
అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బ్లైండ్నెస్, అంధత్వం, అంటే కంటి చూపు సరిగ్గా లేనటువంటి వాళ్ళు, ఈ యొక్క స్టిక్స్ ద్వారా నడిచేటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వారికి సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్లు అనేవి వస్తాయి. లో విజన్, చూపు అనేది చాలా అస్సలు కనిపించలేకపోవడము, అంటే కనిపిస్తుంది కానీ చాలా తక్కువ దృష్టిలోపం ఉంటుందన్నమాట వీళ్ళకి. ఇలాంటి వాళ్ళకి కూడా సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ 14వది హిమోఫోలియో. సో ఇది కూడా అంటే రక్తానికి సంబంధించిన వ్యాధులు అనమాట ఇవి. సో దీర్ఘకాలిక వ్యాధుల కిందకైతే వస్తాయన్నమాట. సో వీటికి సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్లు అనేవి ఇస్తారు. తలసేమియా, రక్తహీనత, శరీరంలో రక్తం తక్కువగా ఉండడం, వీరికి సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్ అనేది వస్తుంది. సికిల్ సెల్ వ్యాధి, సో రక్త కణాలు వంకరగా మారి తీవ్రమైన నొప్పులు, అలసట అయితే ఉంటుందన్నమాట. సికిల్ సెల్ డిసీజ్ అంటారు దీన్ని. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి అయితే వస్తుందన్నమాట ఈ సర్టిఫికెట్. నెక్స్ట్ వచ్చేసి యాసిడ్ దాడి బాధితులు, యాసిడ్ అటాక్స్ అనేవి ఉంటాయి కదా, సో ఎవరైతే యాసిడ్ అటాక్ అనేది జరిగి ఉంటారో సో వారికి సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసేబిలిటీ, సో దీనికి సంబంధించి కూడా సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. అదేవిధంగా స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీకి సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆటిజం స్పెక్టర్ డిసార్డర్, ఇతరులతో సరిగ్గా కలవలేకపోవడము, ఒంటరిగా ఉండడము, పనులు రిపీట్ చేసినట్టు చేయడము, ఇలా చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆటిజం, ఇది వచ్చేసి ఇతరులతో కలవలేకపోవడము, ప్రవర్తనలో ఏమైనా మార్పులు కనుక ఉండినట్లయితే వారికి సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ బహుళ వైకల్యాలు వచ్చేసి ఇక్కడ 2 ఉండడం, అంటే చూపు లేకపోవడము, వినిపడకపోవడము, ఇలా చాలా మల్టిపుల్ డిసార్డర్స్ ఉంటాయి కదా, సో వారికి సంబంధించి కూడా సదరం సర్టిఫికేట్ అనేటివి ఇస్తారని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇలా 21 రకాల ఈ యొక్క డిసేబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే సదరం సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా అయితే చెప్పిందనమాట. సో సదరం సర్టిఫికేట్కి సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, మీకు దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు, మన ల్యాప్టాప్లో మన మొబైల్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే సర్వర్ ఇష్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. అందువల్ల త్వరగా అయితే ఈ యొక్క స్లాట్ బుకింగ్ అనేది జరగదు. సో ఇప్పుడు మీకు స్లాట్ బుకింగ్, మీరు సచివాలయంకి వెళ్ళారు, స్లాట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి? సో ఖచ్చితంగా ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్కి ఉపయోగపడుతుంది అనమాట. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా ఇవ్వాలి. పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్, అంటే ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీలు వస్తాయి, అవి కంపల్సరీ చెప్పాలి కాబట్టి మొబైల్ నెంబర్ రిక్వైర్మెంటు. నెక్స్ట్ వచ్చేసి ఫోటో, అంటే ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి కాబట్టి అప్లికేషన్తో పాటు సో అక్కడ ఫోటో అనేది కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ 4 ఇస్తే సరిపోతుంది మ్యాక్సిమము. సో ఈ 4 ఇచ్చేసి మీరు సదరం సర్టిఫికేట్కి సంబంధించి స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక అక్నాలజ్మెంట్ వస్తుందన్నమాట. సో అందులో ఏంటంటే మీ యొక్క సదరం సర్టిఫికేట్కి సంబంధించి స్లాట్ ఎక్కడ బుక్ అయింది, ఓకేనా, ఆ డేట్ అనేది చూపిస్తుంది అనమాట. ఆ స్లిప్ అనేది, ఆ స్లిప్ మీరు ఎత్తుకొని వెళ్ళాలి ఏ తేదీనైతే మీకు ఈ యొక్క స్లాట్ బుకింగ్ అవుతుందో. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనము 25వ తేదీనే స్లాట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నాం. మీకు వచ్చేసి ఏప్రిల్ 2వ తేదీన స్లాట్ బుక్ అయింది అనుకోండి, ఆ 2వ తేదీ ఎక్కడ ఏ స్పాట్లు అని చెప్పి ఆ స్లిప్లో అయితే ఉంటాయన్నమాట. ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఈ యొక్క పరీక్షలు అనేవి చూపించుకోవాలన్నమాట, పరీక్షలు అనేవి చేయించుకోవాలి, ఓకేనా. చేయించుకున్న తర్వాత అక్కడ డాక్టర్లు మీ యొక్క అప్లికేషన్ని ప్రొసీడ్ చేస్తారు ముందుకి. అలా వెళ్తూ 3 సైన్లు అనేవి కంప్లీట్ అయిన తర్వాత సో మీకు మెసేజ్లు అనేవి వస్తూ ఉంటాయి, ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది మీ యొక్క అప్లికేషన్ అనేది, సో ఎక్కడ కంప్లీట్ అవుతుంది, ఈ వివరాలన్నీ చూపిస్తాయి అనమాట. మెసేజ్లు వస్తూ ఉంటాయి మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి, ఓకేనా. సో ఇలా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వన్స్ 3 సైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా నెట్ సెంటర్కి వెళ్ళినా, మీ సేవా కేంద్రాలకు వెళ్ళినా, గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళినా సదరం సర్టిఫికేట్ అనేది వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా సదరం సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సదరం సర్టిఫికేట్ వచ్చేసింది, పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ మనం చెప్పినటువంటి 21 వైకల్యాలకు సంబంధించి సదరం సర్టిఫికేట్లు అనేటివి ఇస్తారా అంటే సదరం సర్టిఫికేట్లు అనేటివి వచ్చిన పెన్షన్లు అనేటివి ఇవ్వరు, ఓకేనా. కేవలము కొన్ని కేటాయింపబడినటువంటి పెన్షన్లు అనేటివి ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి సదరం సర్టిఫికేట్ ఉంటేనే సో మీకు ఈ యొక్క పెన్షన్ అనేది 6,000 రూపాయలు కానివ్వండి, 4,000 రూపాయలు కానివ్వండి రావడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో కాబట్టి 4,000 రూపాయలు కాదు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు, 10,000 రూపాయలు మన ఏపీలో వచ్చేటువంటి 3 రకాల పెన్షన్లు డిసేబిలిటీకి సంబంధించి వచ్చేటివి. సో ఈ పెన్షన్లు మాత్రమే ఇస్తారు. సో కొత్తగా సదరం సర్టిఫికేట్ పొంది పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ప్రస్తుతానికి పెన్షన్లకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. వెయిట్ చేయండి, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేను తప్పకుండా తెలియజేస్తాను.
సో 21 వైకల్యాలకు సంబంధించిన వివరాలు అయితే చెప్పాను. ఇక్కడ నేను మీకు చూపించవచ్చు. కాకపోతే ఆ ఇమేజెస్ వాడకూడదు కాబట్టి నేను చూపించడం లేదు. జస్ట్ చెప్పాననమాట. విన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి. సో మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. వివరంగా మీకు ఆ యొక్క 21 రకాల వైకల్యాలకు సంబంధించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది టెక్స్ట్ రూపంలో అయితే దొరుకుతుంది. డిస్క్రిప్షన్‌లో అయితే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఉంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.